ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి సంబంధించి పోస్ట్మార్టం ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇక్కడ రోడ్డు ప్రమాదం కాదు, హత్య అనేది ప్రధానంగా ఇక్కడ క్రైస్తవ సంఘాలు ఆయన మద్దతుదారులు ప్రధానంగా చేస్తున్న వాదన. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయి. అదేవిధంగా తమ వాదన కూడా బలంగా వినిపిస్తున్నారు. వేళ ఉదయం నుంచి కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్రమైన ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చూడొచ్చు, నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఏదైతే పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన మద్దతుదారులు, అదేవిధంగా అనేక మంది ఏదైతే క్రైస్తవ మత బోధకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే కన్నీటి పర్యంతం అవుతూ ఇక్కడ ఈ జరిగిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదం అని పోలీస్ శాఖ చెప్తున్నారు, అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు చూసే కనుక ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో వీరు ఏం కోరుకుంటున్నారు, వీరు ప్రధానమైన డిమాండ్ ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పాస్టర్ ప్రవీణ్కు మద్దతుగా ఇక్కడికి వచ్చిన వారంతా ఉన్నారు. చెప్పండి సార్, మీరు ప్రధానంగా ఈ యొక్క అనుమానాలు ఏం చెప్తున్నారు? మీరు అంటే రోడ్డు ప్రమాదానికి హత్యకి సంబంధించి మీరు చెప్తున్నారు విషయం ఏంటి? స్పష్టంగా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశమంతటా కూడా క్రైస్తవుల మీద దాడులు విచ్చలవిడిగా జరుగుతూ విచారకరంగా కనీసము న్యాయం కూడా దొరకని పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒరిస్సా రాష్ట్రాలు కానివ్వండి, మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో, ఇక మణిపూర్ గురించి అయితే చెప్పనవసరం లేదు. దేశానికి తలమార్కంగా ఉన్న మరి ప్రైమ్ మినిస్టర్ గారే దానికి రెస్పాండ్ కాలా, కనీసం మా రాష్ట్రాన్ని విజిట్ కూడా చేయాల. ఎనీబడి హూ సీస్ దిట్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ దిస్ కుడ్ బి అని మర్డర్. ఎందుకు అంటే ఆయనకి గడిచిన కొద్ది వారాల నుండి కూడా థ్రెట్స్ రావటం అండ్ క్రైస్తవ సేవకులకి ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. ఇది ఇన్సిడెంట్ జస్ట్ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. ఇది ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇది కొనసాగబడుతుందా అనేదే ఒక పెద్ద ప్రశ్న. ఐ థింక్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా ముందుకు వచ్చి ఇది స్ట్రాంగ్గా వార్నింగ్ కనుక ఇవ్వకపోతే, స్ట్రాంగ్ పాయింట్ వారు స్టేట్ చేయకపోతే వీ బిలీవ్ దిస్ విల్ కంటిన్యూ ఇన్ ఇండియా. ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క దుర్మరణం చాలా క్రైస్తవ ప్రపంచానికే చాలా బాధాకరం అండి. ఇది హత్యనే 100% అందరూ భావిస్తున్నారు. నిన్న పొద్దు నుంచి ఇక్కడ అందరూ కూడా ఉండడం, రాత్రి అక్కడ ఉండడం, చాలామంది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది. సోదరులు చెప్పినట్టుగా ఇంకా అజయ్ బాబు గారికి, హనీ జాన్సన్ గారికి పేర్లు పెట్టి మరి కూడా నెక్స్ట్ మీరేని క్రైస్తవులను ఇంకా చంపడానికి చాలామంది చూస్తూ ఉన్నారు. దేవుని నుండి న్యాయం జరగాలి, ప్రభుత్వం పూసుకోవాలి, పోలీసులు స్పందించాలి, క్రైస్తవులకి న్యాయం జరగాలి, అదే మేము కోరుకునేది. సార్, ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరు మాట్లాడారు కదండి. బ్రదర్స్ ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి మాకు చాలా వరకు కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు ఈయన బ్రదర్ ఒకటి చెప్పారు, ఏది అజయ్ బాబు గారు లేకపోతే జానీ విల్సన్. ఇప్పుడు ఈ పోస్టింగ్స్ పెడుతున్న వారి మీద ఈ పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవుతలేదండి? రాత్రి నుంచి డ్రాగ్ ఆన్ చేస్తున్నారు సార్. ఎందుకు డ్రాగ్ ఆన్ చేస్తున్నారు అంటే చెప్పబడ్డం కోసం డ్రాగ్ ఆన్ చేస్తున్నారా, దేని గురించి? ఇన్సిడెంట్ ఏంటనేది సెకండరీ. ఆ విషయాలు ఏమి బయట రాకుండా వారిని ముందు ఎవరైతే ఈ పోస్టింగ్లు పెడుతున్నారు అంటే మాకు అనుమానం క్రియేట్ చేసిందే పోస్టింగ్లు పెడుతున్న వాళ్ళండి. ముందు వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వద్దండి. వాళ్ళు పెట్టారంటే సంథింగ్ ఏదో ఉంది కదండి, ఉండబట్టే వాళ్ళు పెడుతున్నారు. కనుక ముందు వాళ్ళ మీద పోలీస్ శాఖ తీసుకొని ఎలాంటి ఈ యొక్క అనుమానాలకి తావివ్వకుండా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే పోస్టింగ్స్ అంటే ఎలా జరుగుతుందండి ఈ వ్యవహారం అంతా? కాదు సార్, ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈయన ఫాలోవర్స్ లేకపోతే మా క్రైస్తవ సంఘాల్లో ఉన్న కొంతమంది పాస్టర్స్ ఉన్నారు సార్. అజయ్ బాబు గారు అన్న ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయనకి నెక్స్ట్ నువ్వే అని పెట్టారు, పోస్టింగ్ పెట్టారు. ఇంకొక ఆయన ఎవరు సార్? జానీ విల్సన్ గారు, హనీ జాన్సన్ గారు అండి, ఆయనకి పెట్టారు సార్. అంటే ఏంటిది? బ్రదర్ చెప్పినట్టుగా పరంపర కొనసాగుతుంది, మేము దీన్ని కంటిన్యూ చేస్తామనే కదా దాని అర్థం. అంటే క్రైస్తవ సమాజానికి ఒక 100% బ్రదర్ చెప్పినట్టుగా గవర్నమెంట్ ముందుకు వచ్చి మీకు మేము ఉన్నాం, మేము ఇలా చేస్తాం, ఇది పరిస్థితి అని చెప్పాలి కదండి. అని చెప్పకుండా ప్రాపర్ ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఎస్పీ గారు మాట్లాడుతున్నారు, ఇంకోటి మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏంటి సార్? ఇది మమ్మల్ని చంపేస్తామని చెప్పి నెక్స్ట్ నువ్వే అని చెప్పిన ముందు అరెస్ట్ చేయండి. డౌట్స్ ఏంటి? ఇది మొన్న 11:30కి జరిగిందండి. జరిగిన తర్వాత 12కి నాకు తెలిసి ఇనిషియేట్ జరిగి ఉండాలి. అయితే అక్కడికి మేము వెళ్ళి చూసినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బండి ఆయన మీద పడి ఉంది. ఆ హెడ్ లైట్ దగ్గర నుంచి కింద బంపర్, తర్వాత కింద సైలెన్సర్ వరకు అంతా కూడా బ్లడ్ అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది.
అంటే మరి అది యాక్సిడెంట్ లేకపోతే ఇప్పుడు ఏదో ఫుటేజ్ చూసాం రాత్రి ఏదో టీవీలో ఫుటేజ్ని బట్టి ఏదో దుమ్ము లేచింది ఏదో గుద్దేసి వెళ్ళిపోయింది అని అన్నారు, కానీ అది క్లారిటీ అయితే లేదు. కానీ మా అనుమానాలు అయితే మాత్రం డెఫినెట్గా ఆయనకు ఉన్న ఇంతకు ముందు వచ్చిన థ్రెట్లు, ఫోన్ కాల్స్, బెదిరింపుల వల్ల అది డెఫినెట్గా మేమైతే అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. మేమందరం కూడా ఇక్కడ కూడుకుంది కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మనం ఏం గొడవలు చేయడానికి రాలేదు, ఇక్కడ అసలు జరిగింది ఏంటో తెలియాలి, మన వాళ్ళందరికీ బయటికి రావాలి, అది న్యాయం చేయాలి. అదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. క్రైస్తవులు అంటే శాంతి సమాధానం అంతా ఆ విధంగానే మేము అందరం ఉంటామండి ఇప్పుడు కూడా. కానీ ఇంకా గుచ్చి చేశారనుకోండి, అది బ్లాస్ట్ అయ్యే వరకు వస్తుంది. బ్లాస్ట్ అయ్యే వరకు వచ్చిందంటే మరో మణిపూర్ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సహనాన్ని పరీక్షించకూడదు. ఏదైనా కానీ ప్రభుత్వాలు కానీ ఏదైనా దీన్ని ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద తగు చర్య తీసుకోవాలి. ఇది మనం చూస్తున్నాం, ఏదైతే మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ ఏదైతే జరిగిన ఘటనపై ఇక్కడ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక గతంలో ఆయనకు వచ్చిన థ్రెటనింగ్ కార్డ్స్ సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి కూడా ఇక్కడ కోరుకుంటున్నారు. అదేవిధంగా మణిపూర్లో జరిగిన ఘటనలో ప్రస్తావించి చూస్తే కనుక క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక అభద్రతా భావంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడున్న క్రైస్తవ మత పెద్దలు కావచ్చు, లేదంటే ఇక్కడ మొత్తం క్రైస్తవులంతా కూడా ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ముక్తఘటంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.